కూలర్లను కొనేందుకు ఎలక్ట్రిక్ షాపులకు వెళ్లి ఆ ధరలను చూసి షాక్ అవుతున్నారా? బ్రాండెడ్ కూలర్స్ కి ఎంత ధర పెట్టలేమని భయపడుతున్నారా? అయితే నగరంలో మీకోసమే సరసమైన రెంట్లకు అందుబాటులోకి వచ్చేసాయి అద్దె కూలర్స్. మీరు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు వాడుకొని మళ్లీ తిరిగి ఇచ్చేయచ్చు. దీనికి నెలకు కొంత రెంట్ ని పే చేస్తే సరిపోతుంది. ముఖ్యంగా ఇది మధ్యతరగతి రూమ్స్ లో ఉండే బ్యాచులర్స్ కు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇంతకు కూలర్లకు నెలవారీ రెంట్స్ ఎంత ఉన్నాయి, అవి ఎక్కడ లభిస్తాయో ఇప్పుడు చూద్దాం. మండే ఎండలు ఉక్కపోత నుంచి ఉపశమనం కోసం కూలర్లను ఆశ్రయిస్తున్నారు నగర ప్రజలు. అయితే పేద మిడిల్ క్లాస్ పీపుల్స్ బ్రాండెడ్ కూలర్లకు అధిక ధరలు ఉండడంతో కాస్త వెనకడుగు వేస్తున్నారు. అంతంత ధరలు పెట్టి కొనేందుకు ఆలోచిస్తున్నారు. అలాంటి వారి కోసమే అందుబాటులోకి వచ్చాయి అద్దె కూలర్లు. నార్మల్ ధరల్లోనే కూలర్లను అద్దెకు తెచ్చుకుని ఎంచక్కా చల్లగాలిని ఆస్వాదించొచ్చు. ఎండాకాలంలో బ్రాండెడ్ కూలర్లకు ధర ఎక్కువని భావిస్తున్న వారికి ఇది మంచి అవకాశమని చెప్పాలి. రూపాయి పోగేస్తూ పొదుపుగా కుటుంబాన్ని నడుపుకునే మధ్యతరగతి వారికి బాగా ఉపయోగపడనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ అవకాశంతో ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు మిడిల్ క్లాస్ కుటుంబాలు, బ్యాచిలర్లు అద్దె కూలర్లకి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు మార్కెట్లో అసెంబుల్డ్ కూలర్లు 1500 రూపాయలు, అంతకన్నా పెద్దవైతే 3000 నుంచి 4500 వరకు లభిస్తున్నాయి. ఇక బ్రాండెడ్ కూలర్ల విషయానికి వస్తే లీటర్ల సామర్థ్యాన్ని బట్టి 5000 నుంచి 20,000 వరకు ధర పలుకుతున్నాయి. వేసవికాలం ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి బ్యాచిలర్లు, విద్యార్థులు ఎక్కువగా కూలర్లు వినియోగిస్తున్నారు. 3 నెలలు వాడితే సరిపోతుందని భావిస్తుండటంతో కొనుగోలు కంటే అద్దెకు తీసుకుంటేనే మంచిదని బ్యాచిలర్లు, మధ్యతరగతి కుటుంబాలు భావిస్తున్నాయి. ప్రధానంగా హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్లో ఉండే బ్యాచిలర్లు, అశోక్ నగర్, దిల్సుఖ్ నగర్, అమీర్పేటలో ఉండే విద్యార్థులు కూలర్లను ఎక్కువగా తీసుకుంటున్నారు. మార్కెట్లో 15,000 ధర పలికే కూలర్లు నెలకు 1000 నుంచి 1500 అద్దె ఉండగా ఎంతకన్నా తక్కువ ధర ఉన్నవి తక్కువ అద్దెకు లభిస్తుండటంతో ఈ వ్యాపారానికి డిమాండ్ పెరిగింది. వేసవికాలంలో ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి బ్యాచిలర్లు పొదుపు మంత్రం పాటిస్తున్నారు. తక్కువ ధరకు లభించే అసెంబుల్డ్ కూలర్లు కొద్ది రోజులకే మూలకు చేరుతాయని అభిప్రాయపడుతున్నారు. బ్రాండెడ్వి కొనుగోలు చేసే సామర్థ్యం లేకపోవడంతో అద్దె కూలర్ల వైపు మొగ్గు చూపుతున్నారు నగరవాసులు. 50 నుంచి 60 లీటర్ల సామర్థ్యం ఉన్న కూలర్లు, వాటి బ్రాండ్ను బట్టి 500 నుంచి 800 వరకు అద్దె ఉంది. రెంటల్ అప్లయన్సెస్ పేరుతో ఆన్లైన్లోనూ కూలర్లు లభ్యమవుతున్నాయి. అలా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని వాళ్లకు నచ్చినన్ని రోజులు వాడుకుని రిటర్న్ ఇచ్చేస్తున్నారు. రెంట్కిచ్చే వారికి కూడా మంచి గిట్టుబాటు వస్తోంది. ఈ వేసవి కాలంలో ఉక్కపోత నుంచి తప్పించుకోవడంతో పాటు ఒక మంచి వ్యాపార ఆలోచన అని నగరవాసులు అంటున్నారు. అటు వ్యాపారి నష్టపోకుండా, ఇటు రెంటుకు తీసుకున్న వారికి ఎక్కువ డబ్బులు ఖర్చు కాకుండా మంచి ఆలోచనలే. మహానగరంలో ఈ ఎండాకాలంలో గరిష్ట సంఖ్యలో ఎండలు నమోదవుతున్నాయి. అయితే ఇప్పుడు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా పెరిగిపోవడంతో అద్దె ఇంట్లో నివసించే వారికి మరీ ఉక్కపోతగా ఉండి నివసించలేని పరిస్థితి అయితే నెలకొంది. కూలర్లు కొనలేని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఎక్కువగా ఈ అద్దె కూలర్లు తీసుకొచ్చుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా బ్యాచిలర్స్ కూడా ఇవి అద్దె కూలర్ల కోసం మాత్రమే వేచి చూస్తున్నారు. ఇప్పుడు కొనుక్కుంటే ఇంకెక్కువగా పైసలు అవుతూ ఉంటాయి కాబట్టి డబ్బులు సేవ్ చేయాలి అన్న ఒక కాన్సెప్ట్తోనైతే అద్దె కూలర్లకు ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో అద్దె కూలర్లకు ఇంకా డిమాండ్ పెరిగిపోయింది. ఏదేమైనా కూడా ఈ అద్దె కూలర్లు తీసుకురావడం ఒకవేళ కొనుక్కుంటే ఇంకా వేలలో అవుతాయి కాబట్టి ఈ వందలలోనే ఈ 2 నెలలు మాత్రమే ఉపయోగించుకుంటారు కాబట్టి కొంతమేరకైతే పైసలు సేవ్ అయ్యే ఆలోచనని మెచ్చుకోవచ్చనే చెప్పుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్రీశైలంతో గౌతమి, రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, HM TV.